మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు హైదరాబాద్లోని ప్లాజా హోటల్ నుంచి నాగార్జున సాగర్కు సుమారు 300 మంది బైక్ రైడర్స్ బుద్ధవనానికి నిర్వహణ రైడ్ పేరుతో చేరుకున్నారు. ఈ మేరకు గోండు నృత్య కళాకారులు డోలు వాయిద్యంతో వారికి స్వాగతం పలికారు. తెలంగాణలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రతి నెలలో చారిత్రక ప్రదేశాలకు ఇలాంటి బైక్ రైడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని చారిత్రక ప్రదేశాలని ప్రాచుర్యం తీసుకోవాలని ఎంతో ఆవశ్యకత ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పిన దాన్ని బట్టి దానికి ఆదేశానుకంగా మా టూరిజం శాఖ మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు మా డిపార్ట్మెంట్ని ఆదేశించాలి జరిగింది. అంటే అత్యధిక మందికి తొందరగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఒక బైక్ ర్యాలీని నిర్ణయించాలని చెప్పారు. దాని ఈరోజు ఒక 300 మంది బైకర్స్ తోటి హైదరాబాద్ నుంచి ప్రారంభించడం జరిగింది. దానికి ముఖ్య అతిథులు జూపల్లి కృష్ణారావు గారు, మా సంస్థ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు, మా ఎండి గారు ప్రకాష్ రెడ్డి గారు. సో మేమందరం ఈ ప్రోగ్రామ్ని ప్రప్రదంగా తెలంగాణలో ప్రభుత్వం తరపున ఇలాంటి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈరోజు 7 గంటలకు హైదరాబాద్లో స్టార్ట్ అయ్యింది. ప్లాజా హోటల్ నుంచి ఇక్కడికి ఇప్పుడు చేరుకున్నాము. ఇదితో ఆగిపోదు. ఇది మొదటి కార్యక్రమం అండి. ప్రతి నెల కూడా ఒక్కొక్క ప్రదేశాన్ని తీసుకొని మనం ఇలాంటి బ్యాక్ ర్యాలీని చేద్దాము. రామప్ప అనుకోండి, అట్లా అలాగే ఇటు సోమశిల అనుకోండి, ఉన్నటువంటి అన్ని చారిత్రక ప్రదేశాలని